కుండ బద్దలు కొట్టినట్టుగా దానం నాగేంద్ర అయితే చెప్పారు. అదేవిధంగా ఇక సింగులర్ వర్డ్స్ యూజ్ చేస్తూ మరి ఏకవచనాలతో ముఖ్యమంత్రిని పిలిచే బీఆర్ఎస్ నాయకులారా, మరి మీరు కంట్రోల్లో ఉండాలి. మీరు ఏకవచనాలతో విమర్శలు చేస్తే అంతకంటే గట్టి కౌంటర్లతో విమర్శలు మీకు వస్తాయి. అవి తీసుకుంటానికి మీరు రెడీలో ఉండాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తగదు అని చెప్పి దానం నాగేందర్ బీఆర్ఎస్ నేతలకు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలకు కావచ్చు హితవైతే పలికారు. అదే సమయంలో తాను మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా ఏమొచ్చినా ఖైరతాబాద్ ప్రజలు నాకు అండగా ఉంటారు, వాళ్ళు నా వైపే ఉంటారు, నేను మళ్ళీ గెలుస్తానని చెప్పి ఆయన ధీమా వ్యక్తం చేశారు. మీరేమనుకుంటున్నారు? ఖైరతాబాద్ ఉప ఎన్నికలు వస్తే మరి కాంగ్రెస్ జెండా మళ్ళీ రెపరెపలాడుతుందా? దానం నాగేంద్రకి విజయం చేకూరుతుందా? ఏమంటారో మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక ఏపీకే ఫైల్స్ అత్యంత ప్రమాదం, మొబైల్స్కు వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేయొద్దు, సూర్యాపేట జిల్లా ఎస్పీ కె నరసింహ చెప్పారని కూడా ప్రచురించారు. ఇక డ్రగ్స్ విక్రయదారులతో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయని బాంబు పేల్చారు బండి సంజయ్. బండి సంజయ్ అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, మనందరికీ తెలుసు. బండి సంజయ్ మాటలు చాలా తోటలాగా పేలుతుంటాయి. మరి ఏం జరిగిందనేది ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ నివేదికపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాటి డ్రగ్స్ కేసులో అనేక మంది బడా వ్యక్తుల పేర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వాళ్లను అకున్ సబర్వాల్ టీం నాడు విచారణ చేస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులకు డ్రగ్స్ విక్రయదారులతో సంబంధాలు ఉన్నాయని తేలిందన్నారు. ఆ కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసి డ్రగ్స్ తీసుకున్నారని, డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిందితులు ఆనాడు అకున్ టీం ఎదుట వాంగ్మూలం ఇచ్చారని పేర్కొన్నారు. ఆ వాంగ్మూలంతో కూడిన ఆడియో వీడియో రికార్డులు బయటకు వస్తే తన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తు సమాధి అవుతుందని భయపడ్డ నాటి సీఎం కేసీఆర్ అకున్ సబర్వాల్ను అర్ధాంతరంగా డ్రగ్స్ కేసు బాధ్యతల నుండి తప్పించారని మరి ఆరోపణలు అయితే గుప్పించారు. మరి బండి సంజయ్ చేసిన ఈ ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉన్నది మరి చూడాలి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ ఏం తేల్చబోతున్నారో చూడాలి. నిజంగా దీనిలో వాస్తవం ఉందా, కానీ రాజకీయ విమర్శగా చూడాలా, మరి ఏంటి అనేది మున్ముందు రోజుల్లో భవితవ్యం అయితే తేలనుంది. ఇక రాబందుల్లాగా తయారయ్యారని, నేను ఎవరికి భయపడనని మరోసారి అనసూయ ఫైర్ అయ్యారు. అనసూయకు పెరుగుతున్న మద్దతు. అసలు ఇక్కడ అర్థం కానిది ఏంటంటే ఆయన ఎవరి గురించి మాట్లాడారు, మరి ఈవిడ ఎందుకు రియాక్ట్ అయింది, ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయిన తర్వాత నేను ఎవరికి భయపడనని అనసూయ మాట్లాడటాన్ని ఇప్పటికీ కూడా చాలామంది స్త్రీమూర్తులు జీర్ణించుకోలేని పరిస్థితి మనం గమనించవచ్చు. మరి అనసూయకి మరి విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ నెమ్మదిగా అనసూయకి మద్దతు పెరుగుతుందని కూడా మరి ప్రచురించారు. సామాన్లు అంటూ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన శివాజీపై అనసూయ సీరియస్ అయ్యేసరికి చాలామంది ఆమె కుటుంబంపై మాటల దాడికి దిగారు. దీంతో మరొకసారి అనసూయ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కొంతమంది రాబందుల్లా వ్యక్తులు బాధ్యతారహితంగా మీడియా సంస్థలు, స్మార్ట్ ఫోన్లు, మైకులు పట్టుకుని తిరిగే సామాజిక అక్షరాస్యత లేని వారు నా మాటలను వక్రీకరిస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టడం, సాధారణ పురుషుల మహిళలను తప్పుదోవ పట్టించడం కోసమే ఇలాంటి మోసపూరిత కథనాలు సృష్టిస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు. ఈ సంభాషణతో ఏమాత్రం సంబంధం లేని నా భర్త మరియు నా పిల్లలను కూడా అవమానించడానికి ఒక విషపూరిత కథనాన్ని సృష్టించారు. నేను దుస్తులను ధరించే విధానం ఆధారంగా మాత్రమే నా వ్యక్తిత్వాన్ని, నా నైతికతను జడ్జి చేయడం కరెక్ట్ కాదని చెప్పుకొచ్చారు. ఇది ఎందుకు చేస్తున్నారో నాకు పూర్తిగా తెలుసు. ఇలా చేసిన మహిళలపై తమకు కంట్రోల్ తెచ్చుకోవాలని చూస్తున్నారు. నేను ఎవరికీ భయపడనంటూ చెప్పుకొచ్చింది మరి ఈవిడ అనసూయ. కాగా అనసూయకు మద్దతు పెరుగుతుంది. నాగబాబు, ప్రకాష్ రావు సహా అనేక మంది అనసూయకైతే మద్దతు పలికారు. మరి సెలబ్రిటీస్లో అయితే మద్దతు అయితే అనసూయకి పెరుగుతున్నమాట వాస్తవం. కానీ సామాన్య ప్రజల నుంచి కానీ ఆవిడ విపరీతంగా ఇప్పటికీ కూడా ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్న పరిస్థితిని మనమైతే గమనిస్తున్నాం. మీరేమంటారు ఈ టోటల్ సినారియాలో? ఇప్పటికి మీరు అనసూయకి సపోర్ట్ చేస్తారా? ప్రకాష్ రాజు, రామ్ గోపాల్ వర్మ, నాగబాబు లాంటి వ్యక్తులు ఈవిడికి పాజిటివ్గా ఈవిడ చేస్తుంది చెప్పేదానిలో కరెక్ట్ ఉందని స్పందించే వాళ్ళని, మాట్లాడే వాళ్ళని మీరు ఏ రకంగా చూస్తారో కింద కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక కాంగ్రెస్ నాయకులు ఆధారపడవద్దు, అందరికీ పదవులు వస్తాయని డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నరసయ్య చెప్పారని కూడా ప్రచురించారు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు ఇలా ఇంపార్టెంట్ న్యూస్ని మనమైతే చూసాం.
ఈ రాత్రికి రాత్రే ఫేమస్ అయిన సోషల్ మీడియా స్టార్స్ అని కూడా ప్రచురించారు. మరి ఏడాది బాగా క్లిక్ అయిన సాంగ్స్తో వైరల్ వయ్యారి ఒకటి. యంగ్ హీరోయిన్ శ్రీలీల స్టెప్పులు, పాట రిథం అన్నీ సరిగ్గా సెట్ అయ్యాయి. అందుకే ఈ పాట అంత వైరల్ అయ్యింది. ఈ ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగ్ చూసావంటే మైండ్ బ్లోయింగ్ ఫాలోవర్స్ అందరికీ నేను డార్లింగ్ నేనేమి